ఆ బ్రదర్స్ అంటేనే తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సొంత పార్టీ అధికారంలో ఉన్నా టికెట్ల విషయంలో మాత్రం అనుకున్నది సాధించే నేర్పరితనం ఉన్న బ్రదర్స్ వాళ్ళు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆ బ్రదర్స్ ఇప్పుడు వారసుల ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక కీలకమైన ఎంపీ సీటుపై దృష్టి పెట్టారట. మరి ఆ నేతలు ఎవరు? వారి ప్రయత్నాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నబాటలోనే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 30 ఏళ్లుగా నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉండగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా 20 ఏళ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ ఇద్దరు బ్రదర్స్ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. టికెట్లు తెచ్చుకోవడంలో, తమ వైపు వారికి టికెట్లు ఇప్పించుకోవడంలో ఘనమైన చాతుర్యం ప్రదర్శిస్తారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబంలో గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఇక బ్రదర్స్ లో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు నేరుగా బ్రదర్స్ కాకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు నెక్స్ట్ జనరేషన్ సభ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కసరత్తు చేస్తున్నారట. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ తీవ్రస్థాయిలోనూ కృషి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. కోమటిరెడ్డి ఫ్యామిలీలో బిగ్ బ్రదర్ గా ఉన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయులు సూర్యపవన్ రెడ్డి, చంద్రపవన్ రెడ్డి ఇద్దరు కూడా తమకు భువనగిరి ఎంపీగా అవకాశం ఇస్తే పోటీ చేస్తామని ప్రకటించడం విశేషం. ఆ ఇద్దరిలో సూర్యపవన్ రెడ్డి డాక్టర్ గా ఉండగా, చంద్రపవన్ రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీ కార్లకు పలు జిల్లాల్లో మెయిన్ డీలర్ గా ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ సతీమణి లక్ష్మి కూడా భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన లక్ష్మికి రాజకీయ అనుభవం ఉంది. దీంతో కోమటిరెడ్డి లక్ష్మి సైతం తనకు భువనగిరి ఎంపీగా అవకాశం వస్తే పోటీ చేస్తానని తన అనుచరులతో చెబుతున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పాలిటిక్స్ కు చిరునామాగా ఉండే కోమటిరెడ్డి బ్రదర్స్ రోజువారీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరో తరాన్ని రాజకీయాల్లో ఎంట్రీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎత్తుగడల రాజకీయాలకు అధిష్టానంతో పాటు రాష్ట్ర నేతలు ఒప్పుకుంటారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ దఫా కూడా అనుకున్నది సాధిస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.